ఏ అధికారంతో వాడికి మళ్ళీ స్పెషల్ పవర్స్ ఇచ్చావు? నన్నేం చేయమంటారు? నా ముందే, నా కళ్ళ ముందే ఆ సత్యప్రకాష్ ని తెలివితేటలతో చంపినవాడు రేపు నన్ను కూడా అదే విధంగా చంపడానికి గ్యారెంటీ ఏంటి? ఏంటి గ్యారెంటీ? వాడిది మామూలు బ్రెయిన్ కాదు. నిశ్శబ్దంగా ఉంటూ చల్లారిపోయిందనుకున్న అగ్ని ఒకేసారి భగ్గున మండి ఆ సత్యాన్ని బూడిద చేసేసింది. దాన్ని వెంటనే సస్పెండ్ చేయి. అది కుదరదు మేడం. ఎందుకు కుదరదు? సారీ సార్, హైదరాబాద్ సిటీకి అగ్ని లాంటి ఆఫీసర్ ఉండాలని మీడియా ముందు మీరే చెప్పారు. ఈ టైంలో అగ్నిని సస్పెండ్ చేసి మనం డబుల్ గేమ్ ఆడామంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సారీ, వాణ్ణి ఈ లోకం నుంచి పరలోకానికి ట్రాన్స్ఫర్ చేస్తా. అందరూ సైలెంట్ గా వినండి. ఆ అగ్నికి ఈ పులి పంచ అంటే ఏంటో చూపిస్తాను. అంతా క్లియర్ చేశారా? బస్సులో ఎంతమంది ఉన్నారు? 50 మందికి పైగా ఉన్నారు సార్. అందులో 10 మంది పిల్లలు, 5-6 ఏజ్డ్ పర్సన్స్, ఒక టెర్రరిస్ట్ కూడా ఉన్నాడు సార్. కంట్రోల్ రూమ్, అగ్ని హియర్. ఎనీ డిమాండ్స్? హలో అగ్ని, ద ఫైర్. నౌ ఐ విల్ షో యూ ద రియల్ ఫైర్. ఆ బస్సులో హైలీ ఎక్స్ప్లోసివ్ ఆర్డిఎక్స్ బాంబ్ ఫిక్స్ చేశాను. ఇంకొద్ది క్షణాల్లో అది బ్లాస్ట్ అవుతుంది. అప్పుడు నీకే తెలుస్తుంది ద రియల్ ఫైర్, ద బ్లాక్ టైగర్స్ పవర్. ఏ అగ్ని, నీకు నీ ప్రజలంటే ఇష్టం కదా, అందుకే వాళ్ళకి పెట్టాను టార్గెట్. ఎంజాయ్ ద డెత్. నో నో బ్లాక్ టైగర్, నో. నువ్వు ప్రజల దృష్టిలో హీరోవి కదా, కాపాడుకో. ఏ బ్లాక్ టైగర్, విరోధం ఉన్నది నీకు నాకు. పాపం అమాయక ప్రజల్ని ఎందుకు బలి తీసుకుంటావు? వాళ్ళని వదిలే. ఎస్, టెన్షన్ గా ఉందా? ఇదే నాకు కావాలి. నీ హీరోయిజం చూడాలి. వెళ్ళి వాళ్ళని కాపాడు. ట్రై టు సేవ్ దెమ్. లుక్ బ్లాక్ టైగర్, బస్సులో ఉన్న వాళ్ళందరినీ వెంటనే వదిలే. కావాలంటే ఆ బస్సులోకి నే వెళ్తాను, నన్ను చంపే. నా దగ్గర ఏ వెపన్స్ లేవు. మా వాళ్ళందరినీ వెనక్కి వెళ్ళమని చెప్తాను. ఓకే, వెళ్ళండి. మూవ్ మూవ్, గో బ్యాక్, గో బ్యాక్. బస్సులో వయస్సైన వాళ్ళు టెన్షన్ అవుతున్నారు. నీ శాడిజాన్ని పక్కన పెట్టి వాళ్ళని వదిలే బ్లాక్ టైగర్. సింహాన్ని పట్టుకోవాలంటే మేకల్ని బలివ్వాలి. ఇది ప్రకృతి ధర్మం. రిలీజ్ దెమ్, ఐ సే రిలీజ్ దెమ్. ఓకే అగ్ని, ఓకే. అగ్ని, అమ్మా, మా ఆఫీసర్స్, మనమందరం చాలా అలర్ట్ గా ఉండాలి. హైదరాబాద్ సిటీ ఎంట్రీ చెక్ పోస్ట్ నుంచి సూక్ష్మ ప్రదేశాల వరకు మన సెక్యూరిటీ టోటల్ గా టైట్ చేయాలి. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ క్షణమైనా ఏమైనా జరగచ్చు. బికాస్ దిస్ ఇస్ ద వార్ బిట్వీన్ బ్లాక్ టైగర్ అండ్ అవర్ పోలీస్ ఫోర్స్. సార్, బ్లాక్ టైగర్? ప్లీజ్ ఆ డీటెయిల్స్ అడగద్దు. ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు ఇప్పుడు టైం లేదు. నా మీద, నా సిన్సియారిటీ మీద మీకు నమ్మకం ఉంటే ప్లీజ్ బిలీవ్ మీ అండ్ జస్ట్ ఒబే మై ఆర్డర్స్. మన నీడను కూడా మనం నమ్మలేని పరిస్థితి. బ్లాక్ టైగర్ కేసులో టాప్ పీపుల్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. పాపం అమాయక జనాల్ని బలి చేయకూడదు. దిస్ ఇస్ ద ఛాలెంజ్ ఫర్ అవర్ పోలీస్ డిపార్ట్మెంట్. మనం అందరం ఒకటవ్వాలి. శాంతికి చిహ్నమైన ఈ హైదరాబాద్ లో అశాంతిని సృష్టించే వాళ్ళు ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే, వాళ్ళందరినీ లేపేయాలి. సార్, వాట్? బ్లడ్ సార్.
ఓకే ఓకే, లెట్స్ లివ్ ఫర్ ద పీపుల్, లెట్స్ డై ఫర్ ద పీపుల్. చట్టాన్ని, ఈ రాష్ట్రాన్ని మన కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ప్లీజ్ 24 గంటలు డ్యూటీలోనే ఉండాలి. మన పర్సనల్ పనులన్నీ త్యాగం చేయాలి. మీ వాళ్ళందరికీ చెప్పండి, మనకి దేశం ముఖ్యమని. వీరుడ్లా బతుకుదాం, వీరుడ్లా చనిపోదాం. మళ్ళీ జన్మంటూ ఉంటే పోలీస్ గానీ పొడదాం. హలో, టైగర్, బ్లాక్ టైగర్. అగ్ని, నువ్వు ఎంత ఇంటెలిజెంట్వో నాకు బాగా తెలుసు, కానీ నేనెంత బ్రిలియంటో నీకింకా తెలీదు. నువ్వు నీ డిపార్ట్మెంటు ఎంత అలర్ట్ గా ఉన్నా నేనంతకంటే తెలివిగా నా పనులు ఫినిష్ చేసుకుంటాను. నువ్వు కోపంగా మాట్లాడినప్పుడు నీ గొంతు చాలా స్వీట్ గా ఉంటుంది. ఐ లైక్ ఇట్. కోపంగా ఉందా? నువ్వు ఒకబ్బకే పుట్టినవాడివైతే, రోషం పౌరుషం ఉంటే ఫేస్ టు ఫేస్ నాతో ఫైట్ చేయి. చేతకాని వాడిలా అమాయక ప్రజల మీద బాంబులు పెట్టి విర్రవీగే నువ్వొక మగాడివా? ఐ సీ. నీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. నువ్వు చెప్పిందే ఏరియా, ఫిక్స్ చేసిందే స్పాటు. నేనొక్కడే వస్తానా అలోన్? దమ్ముందా టైగర్ ఈ లయన్ ని ఫేస్ చేయడానికి? ఎమోషన్ వద్దు అగ్ని. ఫైట్ చేసి టైం వేస్ట్ చేయడానికి నాకు ఎప్పుడు టైం లేదు. హైదరాబాద్ అంతా బాంబులు ఫిక్స్ చేశాను. నువ్వు లయన్వి కదా, దమ్ముంటే ఆ బాంబుల్ని డిఫ్యూజ్ చేయ. సార్, వాళ్ళు లోపల ఉన్నాడు, ఇప్పుడు వచ్చేస్తాడు. గుడ్. హలో, ఇన్ఫర్మేషన్ పక్కా. జస్ట్ ఫాలో హిమ్. Come on, tell me. Where is Black Tiger? విచ్ బ్లాక్ టైగర్ సార్? ఎవరు అతను? నీకు వాడెవరో నిజంగా తెలీదా? సార్, నాకు బ్లాక్ టైగర్ తెలీదు, బ్లాక్ కోబ్రాను తెలీదు, ఎవరు తెలియదు సార్. మరి ఈ బాంబు వ్యవహారాలు, ఆ బస్సులో బాంబు ఎందుకు పెట్టావు? ఎవరు పెట్టమని చెప్పారు? ఎవరు చెప్పారు? ఐ కాంట్ సే దట్ సార్. ట్రై టు అండర్స్టాండ్. ఓకే 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 అశోక్, కమ్ ఆన్, కిల్ మీ సార్, కిల్ మీ. నన్ను చంపేయండి. ఇలా హింసించి నన్ను టార్చర్ పెట్టకండి సార్. నిజం చెప్పే పరిస్థితుల్లో లేను సార్. చావుకి సిద్ధమైన నువ్వు నిజాన్ని చెప్పడానికి ఎందుకు భయపడుతున్నావు? సార్, మీరు అనుకుంటున్నట్టు నేను టెర్రరిస్ట్ ని కాను సార్. వన్ సెకండ్ చూడండి, ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నన్ను ఇంటర్నెట్ లో ట్రేస్ అవుట్ చేసి మా అమ్మ నాన్న చెల్లెల్ని కిడ్నాప్ చేసి నన్ను బ్లాక్ మెయిల్ చేసి నా చేతి పని చేయించారు. వాళ్ళెవరో నాకు అసలు తెలియదు సార్. ఓకే, రిలాక్స్. వేర్ ఇస్ ద స్పాట్? సార్, సార్ పిజ్జా. సార్ పిజ్జా సార్. అక్కడ పెట్టు. చేంజ్ లేదు సార్. తీసుకో తీసుకో. థ్యాంక్ యూ సార్. బాయ్స్, పిజ్జా.
ప్రశాంత్ సార్ అమ్మా బాబు బాబు ప్రశాంత్ ఎలా ఉన్నారు? పీటర్ ఏంటో చెప్పు. టైగర్ అగ్ని ఇక్కడికి వచ్చి ఏంటో వాగుతున్నావు? వాగుడు కాదు, నిజం. నీ ఆర్డీఎక్స్ మొత్తం సీజ్ చేశాను. ఏయ్ అరవకు. నువ్వు క్రిమినల్ అయితే నాది క్రిమినల్ బ్రెయిన్. మితి మీరితే పోలీస్ వాడి కంటే పెద్ద గుండా ఈ ప్రపంచంలో ఎవ్వడూ ఉండడు. బ్లాక్ టైగర్, జస్ట్ కౌంట్ యువర్ డే. తప్పకుండా కొనిస్తాను. ఇదిగో మీకేం కావాలో అమ్మకేం కావాలో అన్ని తీసుకోండి. సార్ నేను ప్రతాప్ మాట్లాడుతున్నాను. హిమాయత్ నగర్ మెయిన్ రోడ్ లో ఉన్న మినర్వా కాంప్లెక్స్ లో ఆ బ్లాక్ టైగర్ మనుషులు బాంబు పెట్టినట్టున్నారు. మీరు త్వరగా ఇక్కడికి వచ్చండి. నువ్వు తమ్ముడు తీసుకుని ఇంటికి వెళ్ళు. సరే నాన్న. చేతిలో సెల్ ఉంచుకొని బూత్ నుంచి ఎందుకు మాట్లాడాడు? రీడీల్ చేస్తే విషయం తెలిసిపోతుంది. వీళ్ళు ఎవరికైతే చేశారో వాళ్ళే అయి ఉంటారేమో. వెల్కమ్ టు ద టెలిఫోన్ బూత్ మిస్టర్ పోలీస్ డాగ్. కర్తవ్య నిర్వహణలో నీ సిన్సియారిటీకి హ్యాట్స్ ఆఫ్. నేనెప్పుడు మీ డిపార్ట్మెంట్ లో ఉన్న 4వ సింహం గురించి ఆలోచించానే తప్ప నీలాంటి విశ్వాసమైన కుక్క గురించి ఆలోచించలేదు. దొరికావు. నా బోన్లో నువ్వు పిచ్చి కుక్కలా అడ్డంగా దొరికావు. ఒక్కసారి తలెత్తి పైకి చూడ. రిసీవర్ పెట్టినా బ్లాస్ట్ అయిపోతావు, డోరు తెరిచినా బ్లాస్ట్ అయిపోతావు. ఖేల్ ఖతం, దుకాన్ బంద్. రాణి నీ అగ్ని రాణి. ఇన్ఫర్మేషన్ ఇచ్చావు కదా, వచ్చి ఏం పీకుతాడో నేను చూస్తాను. బాంబు ట్రేస్ చేశారా? ప్రతాప్, నో ఐడియా సార్. బాంబ్ స్క్వాడ్ ఎక్కడ? ఆన్ ద వే సార్. కమ్ ఆన్, మేక్ ఇట్ ఫాస్ట్, గో క్విక్, క్లియర్ ద పబ్లిక్. ప్లీజ్ మూవ్ ఐ సే. అగ్ని, నిజంగా బాంబు ఎక్కడుందో తెలుసా? ఏ టెలిఫోన్ ని ఆధారంగా చేసుకుని ఇన్నాళ్ళు నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాడో అదే టెలిఫోన్ బూత్ లో ఉంది. ఇప్పుడు ఆ బూత్ లో నీ ఇన్ఫార్మర్ ప్రతాప్ ఉన్నాడు. నమ్మలేకపోతున్నావా? అగ్ని, ఇది జోక్ కాదు. కాన్ఫరెన్స్ లో పెడతాను, మాట్లాడు. ప్రతాప్ సార్, నేను ఇక్కడ. ఎక్కడ? టెన్షన్ అవ్వద్దు అగ్ని. నీ ఎదురుగా ఉన్న టెలిఫోన్ బూత్ ఏ క్షణమైనా బ్లాస్ట్ అవ్వచ్చు. నో. ఎస్, మా ఇన్ఫర్మేషన్స్ ని లీక్ చేసి మా ప్లాన్స్ ని డిస్టర్బ్ చేశాడు. ఇప్పుడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు. హ! ఫోన్ పెట్టినా చేస్తాడు, డోర్ తెరిచినా చేస్తాడు. సార్, వెళ్ళు వెళ్ళు వెళ్ళు, వాడిని కాపాడుకో. నౌ యువర్ కౌంట్ డౌన్ బిగిన్స్. 10 10 10 సార్, రావద్దు సార్. 7 7 7 7 సార్, సార్, వద్దు సార్. 5 5 5 సార్, రావద్దు సార్, రావద్దు. 2 2 సార్, వద్దు సార్. సార్, మూవ్. సార్, మీ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా నా ప్రాణాల్ని ఆఫీసర్, సర్చ్. Game is over. Agni, count your days. ప్రతాప్, సార్, ఆ రోజు కోర్టులో
యు ఆర్ అన్ఫిట్ టు బి ఏ పోలీస్ ఆఫీసర్ అన్నారు. కానీ ఈరోజు పోలీస్ డ్యూటీ చేస్తూనే చనిపోతున్నాను. ఒక్కసారి మీ నోటితో ఒక్కసారి You're fit. 100% fit. Call the ambulance. చాలు సార్, నా జన్మ సార్థకమైంది. సరే, ఇంకొక జన్మంటూ ఉంటే మళ్ళీ పోలీస్ గానే పుడతాను సార్. దిస్ ఇస్ మై లాస్ట్ సల్యూట్ సార్. జై ఆంధ్ర పోలీస్.